హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెన్నై కుకింగ్. చెన్నై కుకింగ్లో ఇవాళ బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను అరకిలో బీరకాయలు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కొని దీని పక్కనున్న ఈనెలు తీసేయాలి. ఇగోండి ఈనెలు అంటే ఇవి ఇలా తీసేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా సైడ్లో అంతా చెక్కేసుకున్నాను ఈనెల్ని. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇవి తోలుతో పాటే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ బీరకాయలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను బీరకాయ అంతా. ఇప్పుడు బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. 2 స్పూన్ల ధనియాలు, కొంచెం చింతపండు, వెల్లుల్లి రేకలు కొన్ని, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కే వరకు కాగనివ్వాలి. ఇప్పుడు దాంట్లో ఆయిల్ బాగా వేడెక్కింది. దాంట్లో కొంచెం ధనియాలు వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగాక 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం వేగాలి. ఇది దోరగా వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు దాంట్లో వేస్తున్నాను. ఇది కూడా వేగాలి. ఇది కొంచెం వేగిపోయాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. ఇది కూడా ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కింద నుంచి పైకి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇది కొంచెం నీరు వచ్చిందండి. దాంట్లో నీరు అంతా బాగా ఇంకిపోయే వరకు వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేగిపోయిందండి. దీంట్లో చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు కూడా మగ్గే వరకు ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఇది బాగా కలుపుతూ ఉండాలండి. అడుగు పట్టే అవకాశం ఉంటుంది. లేదంటే నెమ్మదిగా ఇలా వేయించుకుంటూ సిమ్లోనే ఉంచుకొని ఆ చింతపండు అంతా బాగా మగ్గి మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెంసేపు మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది ఇలా మగ్గిపోయింది. ఈ నీరంతా కూడా ఎగిరిపోయింది. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇది చల్లారిపోయాక మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ చల్లారిపోయిన బీరకాయ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఇవిగోండి ముక్కలన్నీ ఇలా తీసి పెట్టేసుకున్నాను. దీంట్లోనే కొన్ని వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. ఈ పచ్చి వెల్లుల్లి రేకలే వేసుకుంటున్నాను. ఇది లాస్ట్లో వేయడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ బాగా పట్టి బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకుందాము. మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడే వరకు ఉంచాలి. ఆవాలు చిటపటలాడాక దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది కూడా చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు కావాలంటే వేరే ఏదన్నా శనగపప్పు కానీ మినపప్పు కానీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నాకైతే అవి వేసుకోవడం ఇష్టం లేదండి, అందుకని వేయట్లేదు. ఈ తాలింపుని తీసుకెళ్ళి ఇందాక మిక్సీ చేసుకున్న బీరకాయ పచ్చడిలో వేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.